నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఓపీ సేవలు గతంలో కంటే మెరుగుపడ్డాయని చెప్పాలి. సేవల సంఖ్య పెరగడంతో పాటు డాక్టర్ల సంఖ్య పెరగడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న ఓపీ సేవలపై ఫోకస్. ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు వైద్య సేవలను మెరుగుపరిచింది. ఇందుకు అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను సైతం పెంచారు. దీనితో పాటు అనేక రకాల టెస్టుల విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగుల పరీక్షల కోసం పలు విభాగాలను ఏర్పాటు చేశారు. వచ్చిన రోగులు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడకుండా రిసెప్షన్ ద్వారా ఆన్లైన్ స్లిప్ ఇవ్వడం ద్వారా రోగి రోగానికి సంబంధించిన చికిత్స కేంద్రానికి నేరుగా వెళ్లేందుకు రూమ్ నెంబర్లను సైతం అలాట్ చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం టీకాలతో పాటు అవసరమైన వారికి ఎక్స్రే లాంటివి సైతం నిర్వహిస్తున్నారు. అలాగే మందులు సైతం అందుబాటులో ఉంచారు. ఓపీ సేవల కోసం వచ్చే రోగులు వైద్య చికిత్సల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చికిత్సలను ఇలాగే కొనసాగించడంతో పాటు రోగి చికిత్స కోసం కేటాయించిన చికిత్స కేంద్రాలను తెలిపేందుకు గాను సహాయకులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. మంచిగానే చూస్తున్నారు, మందులు కూడా ఇస్తున్నారు మంచిగా. మిరియాలు కూడా యక్షగాన కళాకారులు కాళ్ళ నొప్పులు చేయబట్టి కిడ్నీలలో రాళ్ళు ఉన్నవి. ఈ బాధ తట్టుకోలేక గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు సంప్రదిస్తున్నారు. పేద కుటుంబాలు కాబట్టి భూమి లేదు, ఎద్దు లేదు. యక్షగానం చూసి డాక్టర్ మందులు ఇచ్చారు. ఆయన కాంజర నయం అవుతుంది. మార్నిని తరాయల్ దార బేనపల్లి కమ్మగూడెం మరిగూడెం మండలం ఒంట్లో బాగాలేక చూపించుకోవడానికి వచ్చిన. డయాలసిస్ కూడా ఉంది నాకు. మందులు రాశారు, మందులు మంచిగానే చూస్తున్నారు. డాక్టర్లు మంచిగానే పట్టించుకుంటారు, మంచిగానే చూస్తున్నారు.